హాయ్ వెల్కమ్ టు జ్యోతి ఐటీ సొల్యూషన్స్. ఆల్రెడీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు క్యూబర్నెటీస్. ఇది క్యూబర్నెటీస్ ఒక స్మాల్ వీడియో మాత్రమే, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మాత్రమే. ఇది క్యూబర్నెటీస్ పక్కన K8s అని ఇచ్చినాము. K8s అంటే ఆల్రెడీ నేను ఒక ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పున్నాను. అక్కడ చాలా డీటెయిల్గా ఈ క్యూబర్నెటీస్ గురించి, క్లస్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానివల్ల ఇది అంత డీప్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సేమ్ అక్కడ ఏమి చెప్పున్నాను అవే అప్లికేబుల్ అవుతాయి క్యూబర్నెటీస్ ఇంట్రొడక్షన్లో. ఇప్పుడు K8s అంటే ఏంటి అనేటటువంటిది, క్యూబర్నెటీస్ అనే లెటర్లో స్టార్టింగ్ లెటర్ K, ఎండింగ్ లెటర్ Sకి మధ్యలో 8 లెటర్స్ ఉంటాయి. UBERNETE అనేటటువంటి 8 లెటర్స్. ఈ 8 లెటర్స్ని రాయకుండా 8 అనే నెంబర్ని ఈ కేకి ఏస్కి మధ్యలో చేర్చి K8s అన్న క్యూబర్నెటీస్ అన్న ఒకే మీనింగ్ వస్తుంది. ఇప్పుడు క్యూబర్నెటీస్ అనేది మనకు పోర్టబుల్గా, ఎక్స్టెన్సిబుల్గా వర్క్ అవుతుంది. స్టార్టింగ్లో పోర్టబుల్గా ఉంటుంది. దీన్ని మనం ఎంతవరకైనా ఎక్స్టెన్స్ చేసుకోవచ్చు. అలాగే ఇది ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్. మనం ఇన్స్టాల్ చేసుకొని క్యూబర్నెటీస్ అనేది మనం దీంతో వర్క్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. మనం ఎటువంటి మనీ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఈ క్యూబర్నెటీస్ ఏం చేస్తుంది, దీనిలో కంటైనరైజ్డ్ వర్క్ లోడ్స్ మేనేజ్ చేస్తూ ఉంటుంది ఈ క్యూబర్నెటీస్ అనేది. అలాగే సర్వీసెస్, మనం డిక్లేర్ చేసినటువంటి కాన్ఫిగరేషన్ ఏదైతే ఉంటుందో అవంతా కూడా ఆటోమేషన్ లెవెల్లో ఈ క్యూబర్నెటీస్ మేనేజ్ చేసుకుంటూ ఉంటుంది. దీనిని ఇట్ హ్యాస్ ఎ లార్జ్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఎకోసిస్టమ్ అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు క్యూబర్నెటీస్ ఎక్కడ వర్క్ అవుతుంది అనేది చూద్దాము. క్యూబర్నెటీస్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ కాబట్టి దీనిని ఆన్ ప్రెమిసెస్ డేటా సెంటర్స్లో కానీ, హైబ్రిడ్ సిస్టంలో కానీ, హైబ్రిడ్ అంటే మనకు ఆన్ ప్రెమిసెస్ హాఫ్ ఉంటుంది, అలాగే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హాఫ్ ఉంటుంది. దీనినే హైబ్రిడ్ అంటారు. ఈ హైబ్రిడ్ సిస్టంలో కానీ, లేకపోతే హైబ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, పబ్లిక్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఎక్కడైనా కూడా మనం ఈజీగా ఇన్స్టాల్ చేసుకొని అప్లికేషన్స్ని రన్ చేసుకోవచ్చు. దానివల్లనే ఇది ఎక్కడైనా మనకు రన్ అవుతుంది. ఇప్పుడు క్యూబర్నెటీస్లో ఏం కాన్సెప్ట్స్ ఉంటాయి అనేది చూద్దాము. క్యూబర్నెటీస్ ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకోవాలి. క్యూబర్నెటీస్ని ఎలా డిజైన్ చేశారు, ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనేది మనకు ఈ కాన్సెప్ట్లో నెంబర్ ఆఫ్ కంపోనెంట్స్ అనేవి వస్తాయి. ఇవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకోవాలి. నెక్స్ట్ కంటైనర్స్ అంటే మనకు డాకర్ తెలుసున్నట్లయితే కంటైనర్స్ ఏంటనేది తెలుస్తుంది. ఆ కంటైనర్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది కూడా ఇక్కడ మనకు ఇంకేమేమి మిగతా కంపోనెంట్స్ ఉంటాయి అనేది కూడా ఈ కంటైనర్స్ అనే హెడింగ్లోకి వస్తుంది. ఇంకా వర్క్ లోడ్స్ అంటే ఏంటి, సర్వీసెస్, లోడ్ బ్యాలెన్స్, నెట్వర్కింగ్ ఎలా వర్క్ చేస్తుంది క్యూబర్నెటీస్లో, స్టోరేజ్ ఎలా వర్క్ అవుతుంది, స్టోరేజ్ కోసం ఏమి యూటిలైజ్ చేస్తారు అనేటటువంటివి, ఇంకా కాన్ఫిగరేషన్ ఎలా ఉంటుంది, సెక్యూరిటీ ఎలా ఇస్తాము ఈ క్యూబర్నెటీస్లో ఉండే పాలసీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పాలసీస్ అంటే ఏంటి, ఎలా షెడ్యూలింగ్ జరుగుతుంది, ప్రివెన్షన్ అలాగే ఎవిక్షన్ ఎలా జరుగుతుంది అనేటటువంటిది, క్లస్టర్ అడ్మినిస్ట్రేషన్ గురించి తెలుసుకోవాలి. క్యూబర్నెటీస్ విండోస్లో ఎలా వర్క్ అవుతుంది అనేది, క్యూబర్నెటీస్ని ఎలా ఎక్స్టెండ్ చేయొచ్చు అనేటటువంటివన్నీ మెయిన్గా ఉండేటటువంటి కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. ఇది టోటల్ సబ్జెక్ట్లో ఉండేటటువంటి క్యూబర్నెటీస్లో కాన్సెప్ట్స్. ఇంకా మనం ఇవన్నీ బాగా తరువుగా నేర్చుకున్న తర్వాత మనం ఏదైనా సర్టిఫికేషన్ చేయాలి అనేటటువంటి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఒక $300 వరకు సర్టిఫికేషన్కి పే చేసి మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఆన్లైన్లో. అది ఒకసారి ఫెయిల్ అయినట్లయితే మనం పే చేసినటువంటి $300 అనేవి మనకు ఇంకా తిరిగి రావు. అవి మనం లాస్ కోల్పోయినట్లే అవుతుంది. అలాగే బాగా ప్రిపేర్ అయ్యింటే మాత్రమే ఈ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళండి. లేకపోతే ఎగ్జామ్ రాయకపోయినా, సర్టిఫికేషన్ లేకపోయినా కూడా మనం మేనేజ్ చేసుకోగలిగితే క్యూబర్నెటీస్ని
లేకపోయే సర్టిఫికేషన్ కూడా అవసరం లేదు. ఇప్పుడు క్యూబర్నెటిస్ CKA అనేటటువంటిది క్యూబర్నెటిస్ సర్టిఫికేషన్. అంటే సర్టిఫికేషన్ ఆఫ్ క్యూబర్నెటిస్ అడ్మినిస్ట్రేషన్ అని. ఈ సర్టిఫికేషనే వాల్యుబుల్. ఇంకొక చిన్న సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. దానికి సర్టిఫికేషన్ చేయాలనుకునే వాళ్ళు CKA మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు CKAలో ఏం కవర్ చేసుకొని ఏం చదువుకోవాలి అనుకున్నప్పుడు ఏది ప్రాక్టీస్ చేయాలి అని అంటే కోర్ కంపోనెంట్స్ గురించి తెలుసుకోవాలి. అలాగే ఎలా ఇన్స్టాల్ చేస్తాం, కాన్ఫిగర్ చేస్తాం, ఎలా వ్యాలిడేట్ చేస్తాం అనేది తెలుసుకోవాలి. ఇంకా క్లస్టర్ గురించిన ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీకు ఎటువంటి క్లస్టర్ తెలియనట్లయితే ఈ క్యూబర్నెటీస్ ఒకటే స్టార్టింగ్లో వచ్చినటువంటి క్లస్టర్ కాదు. దీనికి ముందు ఎన్నో క్లస్టర్స్ ఉన్నాయి. లైనక్స్లో క్లస్టర్ ఉంటుంది, ఇంకా మిగతా ప్లాట్ఫామ్స్లో కూడా ఎన్నో క్లస్టర్స్ ఉంటాయి. ఆ క్లస్టర్స్ కానీ తెలియకపోయినట్లయితే ఇక్కడ మనకు ఈ క్లస్టర్ని గురించి తెలుసుకున్నట్లయితే మనకు ఈజీగా క్లస్టర్ అంటే ఏంటో అర్థమవుతుంది. నెట్వర్కింగ్ గురించి, అలాగే షెడ్యూలింగ్, అప్లికేషన్ లైఫ్ సైకిల్, స్టోరేజ్, సెక్యూరిటీ, లాగ్ అండ్ మానిటరింగ్ ఎలా చేస్తుంటాము. ఒకసారి క్యూబర్నెటీస్ని సెటప్ చేసి మనం అప్లికేషన్ని రన్ చేసినప్పుడు ఇక మనకు ఎప్పుడైనా కూడా ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా డెవలప్మెంట్, ఆటోమేటిక్ టెస్టింగ్, ఆటోమేటిక్ డిప్లాయ్మెంట్ అనేది క్యూబర్నెటీస్ దానికదే చూసుకుంటూ ఉంటుంది. మనం చూడాల్సింది ఏవైనా లాగ్స్ వచ్చినాయా, మానిటరైజేషన్ చేసుకోవడం, ఇలాంటివి మాత్రమే మెయిన్గా మనం చూడాల్సి వస్తుంది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ట్రబుల్ షూట్ చేస్తాం అనేటటువంటిది ఈ ట్రబుల్ షూట్ అనే కాన్సెప్ట్ కిందకు వస్తుంది. ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో మనం డీటెయిల్గా చూస్తాము. కాకపోతే ఇవన్నీ కూడా పబ్లిక్లో పెట్టడానికి వీలవదు. ఎందుకంటే క్యూబర్నెటీస్ అనేది ఒక సింపుల్ సబ్జెక్ట్ ఏం కాదు. దీనికంటూ ఒక వాల్యూ ఉంది. కాబట్టి మీరు ఎవరైనా కూడా క్యూబర్నెటీస్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు మీరు మెంబర్షిప్ తీసుకొని ఈ వీడియోస్ అనేవి చూడగలరు. అలాగే ఒక్కసారి ఈ సబ్జెక్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేను ఏం చెప్తున్నాను అనేది ఇక్కడ ఒక బుక్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఆ బుక్లో కమాండ్స్ కూడా వస్తూ ఉంటాయి. రిక్వైర్డ్ కమాండ్స్ కానీ, కోడ్ కానీ, ఇవన్నీ కూడా 1 by 1 ఈజీగా అర్థమయ్యేలాగా, అలాగే థియరిటికల్ పాయింట్స్ ఏం చెప్తాననేది అవి కూడా ఈజీగా అర్థమయ్యేలాగా ఒక బుక్ ప్రిపేర్ చేసి అది మీకు ఎవరికి కావాలో వాళ్ళు, ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది విత్ కాస్ట్ తోటి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.